ఈ సమయంలో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ట్రూత్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పోస్టుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇరాన్ నాయకత్వం తుడిచిపెట్టుకుపోతుందని ట్రంప్ అన్నారు. ఇరాన్ చర్చలకు ప్రయత్నించిందని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని కూడా చెప్పానని కూడా అన్నారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ నాశనమయ్యాయని కూడా తెలిపారు డొనాల్డ్ ట్రంప్. ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇరాన్కు సంబంధించి ఇరాన్ నాయకత్వం తుడిచిపెట్టుకుపోతుందని డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అంటున్నారు. ఇరాన్ చర్చలకు ప్రయత్నించిందని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఆలస్యమైందని వారికి చెప్పానని కూడా అంటున్నారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ ఇవన్నీ కూడా నాశనమయ్యాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్ చేస్తున్నటువంటి పోస్టులు సంచలనంగా మారుతున్నాయి. సంచలనమైనటువంటి మరో పోస్ట్ ఇప్పుడు మనకు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చింది. ట్రూత్లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ఇరాన్ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది అని ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, నేవీని నాశనం చేశామని కూడా ట్రంప్ అన్నారు. ఇప్పటికే మాతో చర్చలకు ఇరాన్ ప్రయత్నించింది, అయితే సమయం మించిపోయిందని కూడా వాళ్లకు రిప్లై ఇచ్చామని కూడా ట్రంప్ అంటున్నారు. ఎస్, డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పోస్ట్ స్క్రీన్ పైన, సాక్షి స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. దేర్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ లీడర్షిప్ ఈజ్ గాన్. నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. ఎయిర్ డిఫెన్స్ తుడిచిపెట్టుకుపోయింది, ఎయిర్ ఫోర్స్ తుడిచిపెట్టుకుపోయింది, నేవీ తుడిచిపెట్టుకుపోయింది, ఇరాన్ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది అని ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. వారు మాతో చర్చలకు సంప్రదించారు, అప్పటికే చాలా ఆలస్యమైందనేటటువంటి రిప్లై కూడా ఇచ్చామని ట్రంప్ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. 4 వారాల పాటు యుద్ధం సాగవచ్చని ట్రంప్ అభిప్రాయపడిన విషయం మనం చూసాం. అయితే ఇప్పుడు ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఒక సంచలనంగా మారింది. కేవలం 4 రోజుల్లోనే ఏం జరిగిందన్నటువంటి అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. దేర్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ లీడర్షిప్ ఈస్ గాన్. దే వాంట్ టు టాక్. ఐ సెడ్ టూ లేట్. ఇప్పటికే చాలా ఆలస్యమైందని వారికి నేను రిప్లై ఇచ్చానన్నట్టుగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పటికే ఇరాన్కి సంబంధించినటువంటి డిఫెన్స్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, అలాగే లీడర్షిప్ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన అంటున్నారు. ఖమేనీ హతం తరువాత ఈ పోస్ట్ చేయడం వెనుక అసలు ఏం జరుగుతోంది ఇరాన్లో, మనం చూస్తున్నది బయట ప్రపంచానికి తెలియంది, ఇంకా ఏమన్నా జరిగిందా అనేటటువంటి అనుమానాలు కలిగేలా ఆయన ఈ పోస్టుని పెట్టారు. దేర్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ లీడర్షిప్ ఇస్ గాన్. దే వాంట్ టు టాక్. ఐ సెడ్ టూ లేట్ అంటూ ట్రంప్ పోస్టు పెట్టారు.